హాయ్ అండి, నేను మీ సాజిద. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో మెత్తగా జ్యూసీగా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే స్వీట్ పూరి. చాలా రుచిగా ఉంటుందండి అండ్ అలాగే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్పెషల్గా రంజాన్ మాసంలో అయితే ఏదైనా సింపుల్గా స్వీట్ చేసుకుని తినాలనిపించినట్లయితే వీటిని హ్యాపీగా ప్రిపేర్ చేసుకుని తినేయొచ్చండి. మరి ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో లేట్ చేయకుండా చూసేద్దాం రండి. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి. అలాగే ఇప్పుడు ఈ గోధుమ పిండిని పక్కన పెట్టుకొని వేరొక మిక్సర్ జార్ని తీసుకుందాము. మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం గోధుమ పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి చిన్న బెల్లం ముక్కని వేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇంత వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒకసారి మిక్సీ పట్టుకుని తీసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకున్నట్లయితే పూరీలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ కొబ్బరి పేస్ట్ని ముందుగా బౌల్లోకి తీసుకున్నాం కదండి, గోధుమ పిండి ఇందులోకి అయితే యాడ్ చేసుకుందాము. ఇలా మొత్తం కొబ్బరి పేస్ట్ వేసుకున్న తర్వాత గోధుమ పిండిలో ఈ కొబ్బరి పేస్ట్ బాగా కలిసేట్టు కలుపుకోవాలి. ఇలా స్పూన్తో కానివ్వండి లేదా చేతితో అయినా సరే కలుపుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండిని కొంచెం జారుగా కలుపుకోవాలి. అంటే దోశ పిండికి మనం ఎలా అయితే దోశ పిండిని కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలన్నమాట. అందుకని చెప్పేసి నీళ్లు ఒకేసారి ఎక్కువ వేయకుండా ఇలా చూసుకుంటూ కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకోండి. పిండి మరీ పల్చగా ఉండకూడదు, అలా అని మరీ తిక్కగా కూడా ఉండకూడదు. పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉండాలన్నమాట. సో ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. మనకు బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఈ బ్యాటర్ని ఇప్పుడు మనము పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఏ కప్పుతో అయితే మనము గోధుమ పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1 కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోవాలి. ఇలా బెల్లం వేసుకున్న తర్వాత ఇందులోకి సేమ్ కప్పుతో 1/2 కప్పు వరకు నీళ్ళని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఈ బెల్లాన్ని మధ్యలో కలుపుకుంటూ కరిగించుకోవాలి. చూడండి, బెల్లం అయితే చక్కగా కరిగిపోయింది కదండి. సో బెల్లం మనకు ఇలా కరిగిన తర్వాత ఈ బెల్లం వాటర్ని వేరొక ప్యాన్లోకి ఫిల్టర్ చేసుకుని వేసుకుందాము. అందుకని దీన్ని పక్కకు తీసుకొని స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకొని ఇందులోకి ఈ బెల్లం వాటర్ని ఇలా ఫిల్టర్ చేసుకుని వేసుకోండి. బెల్లం కాబట్టి ఏమైనా నలకలున్నా సరే మనకు చక్కగా క్లీన్ అయిపోతుంది అనమాట. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఈ బెల్లం వాటర్ని ఒక 2-3 నిమిషాల వరకు బాగా మరిగించుకుందాము. అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఇందులోకి కొద్దిగా యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ యాలకుల పొడి కూడా ఇందులో బాగా కలిసేట్టు కలుపుకున్న తర్వాత జస్ట్ ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఈ పాకాన్ని చక్కగా మరిగించుకోండి. అలాగే మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. మనకు ఈ పాకం అనేది ఎలాంటి తీగ పాకం కానీ ముదురు పాకం కానీ రావాల్సిన పని లేదండి. జస్ట్ లైట్గా ఇలా కొంచెం జిగురు పాకం వస్తే సరిపోతుంది. ఇలా మనం చెక్ చేసినప్పుడు కొంచెం జిగురుగా అనిపిస్తే సరిపోతుంది అనమాట. సో ఇది లేత పాకం అనమాట. మనకు పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఈ పాకాన్ని ఒకసారి బాగా కలుపుకొని తీసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని, అంటే అడుగు కొంచెం వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా వేడి చేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్లో నుంచి 1 చెంచాడు ఇందులోకి ఈ వీడియోలో చూపించే విధంగా డ్రాప్ చేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత వెంటనే దీన్ని కదపకుండా ఒక 2 నిమిషాల పాటు అలాగే వదిలేసినట్లయితే మనకు ఈ పూరి అనేది చక్కగా పొంగుతూ పైకి తేలుతుందనమాట. ఇక్కడ చూడండి ఎంత చక్కగా పైకి తేలిందో. సో ఈ విధంగా పైకి తేలిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని కొంచెం అటు ఇటు కదుపుకుంటూ మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇలా ఒకవైపు మనకు మంచి గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ఈ పూరిని ఇంకొక వైపుకి టర్న్ చేసుకుందాము. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత గరిటెతో కొంచెం ప్రెస్ చేసుకుంటూ అటు ఇటు కదుపుకుంటూ పూరిని ఫ్రై చేసుకున్నట్లయితే మనకి పూరి అనేది చక్కగా పొంగుతూ వస్తుందన్నమాట. అంటే మనకు 2 లేయర్ లాగా వస్తుందండి. సో దానివల్ల పాకాన్ని కూడా చక్కగా పీల్చుకుంటుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి ఎంత చక్కగా పూరిలాగా పొంగుతూ పైకి తేలిందో. సో ఇదే విధంగా 2 వైపుల నుంచి మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు అటు ఇటు కదుపుతూ ఫ్రై చేసుకుని తర్వాత ఈ పూరి చక్కటి కలర్లోకి వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసుకోవాలి.
ఇప్పుడైతే ఆయిల్లో నుంచి తీసేసి వేడిగా ఉన్నప్పుడే డైరెక్ట్గా దీన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం పాకంలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా బెల్లం పాకంలో వేసుకున్న తర్వాత అన్ని వైపుల నుంచి చక్కగా డిప్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే వేసేయాలండి, గుర్తుపెట్టుకోండి. ఇలా చక్కగా డిప్ చేసుకుని దీన్ని 1 నిమిషం పాటు అలాగే ఈ బెల్లం పాకంలో ఉంచేసుకున్నట్లయితే ఈ పాకాన్నంతా చక్కగా పీల్చుకుంటుందన్నమాట. ఈలోపు మనము వేరొక పూరీని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవచ్చండి. ఇప్పుడైతే ఈ పూరీని పక్కకు తీసేసి మనము ఫ్రై చేసుకున్న ఇంకొక పూరీని ఈ బెల్లం పాకంలోకి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ పూరీని కూడా బెల్లం పాకంలోకి చక్కగా డిప్ చేసుకుని 1 నిమిషం పాటు నానబెట్టుకుని తర్వాత పక్కకు తీసుకోవాలి. ఇదే విధంగా సేమ్ ప్రాసెస్ తో మిగతా పూరీలను కూడా ఫ్రై చేసుకుని ఇలా బెల్లం పాకాన్ని బాగా పట్టించి తీసుకున్నట్లయితే సరిపోతుంది. సో చూసారు కదండి, ఎంత సింపుల్ గా ఈ టేస్టీ స్వీట్ పూరీని ప్రిపేర్ చేసుకోవచ్చో. మీరు కూడా ఇదే ప్రాసెస్ తో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.